కాశీగోడలపై వారణాసి. ఇదంటే ఏంటి? ఏంటి ఇలా డైరెక్ట్‌గా పబ్లిసిటీ చేసేస్తున్నారు పబ్లిక్‌గా. ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సంవత్సరన్నర పడుతుంది. మాకు రాజమౌళి గారి మీద నమ్మకం లేదు. ఆయన సినిమాలు రిలీజ్ డేట్‌కి అనౌన్స్ చేస్తారు గానీ మినిమమ్ 2-3 పోస్ట్‌పోన్స్ అవుతూ ఉంటాయి అన్న మీ అందరికీ ఇదొక సమాధానం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఈరోజు ద హాట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బనారస్ స్ట్రీట్స్, ద కాశీ స్ట్రీట్స్‌లో మనకి వారణాసి పోస్టర్స్ అయితే కనబడడం జరిగింది. టైటిల్ రివీల్ చేయకుండా అసలు వీళ్ళు ఏమనుకుంటారు అనే పాయింట్ మీద April 7th, 2027 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు డైరెక్ట్గా ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కాశీ. సో ఇది చూసిన తర్వాత నేను కన్ఫామ్గా ఇది వారణాసిదే అని కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాను. దేనికంటే రాజమౌళి గారి ప్రమోషన్స్ ఎంత యూనిక్గా ఉంటాయంటే ఇది వరకు ఆర్ఆర్ఆర్ టైంలో ఎవరు చేయలేని ప్రమోషన్స్ ఆర్ఆర్ఆర్కే మనకు చూపించారు. అండ్ బాహుబలి టైంలో కూడా ఎవరు చేయలేని ప్రమోషన్స్ ఇలా కూడా చేయొచ్చా అనేది డిఫరెంట్గా చేసేది ఏకైక డైరెక్టర్, అంత పెద్ద స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారే. ఆయన ఇన్స్పిరేషన్ మీదే మనకి అనిల్ రావిపూడి గారిని చూడొచ్చు, నవీన్ పోలిశెట్టిని చూడొచ్చు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా స్టేజ్ ఎక్కినా మీరు ఇన్ని ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారండి బాబాయ్ అని ఎక్కడ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఏకైక మాట రాజమౌళి గారి గురించే. కాబట్టి సో వారణాసి ఈజ్ రిలీజింగ్ ఆన్ April 7th, 2027 అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇలా కాశీ స్ట్రీట్స్లో పబ్లిక్గా రిలీజింగ్ ఇన్ థియేటర్స్ 7th, 2027 అని రిలీజ్ చేయంగానే నాకు అనిపించిన థింగ్ ఏంటంటే కంప్లీట్గా ఆ 5 వరల్డ్స్ ఏవైతే మనకి డిస్కస్ చేశారో గ్లిమ్స్లో అవన్నీ ఎంత కళ్ళకు కట్టినట్టు ఇంత షార్ట్ స్పాన్లో రాజమౌళి గారి సినిమా రావడం ఏంటనే క్వశ్చన్ మార్క్ నాకైతే 100% వచ్చింది. అంటే ఈయన సినిమాలు నిజంగా ఇంత అనౌన్స్ చేసిన టైంకే వస్తాయా అనే సందేహం అందరిలో ఉండొచ్చు. ఇప్పుడు 7th వస్తుందా రాదా అనే డౌట్ కూడా మన అందరిలో ఉంది. దేనికంటే ఆయన ప్రీవియస్గా ఆర్ఆర్ఆర్ చూసుకున్నా సరే ఫస్ట్ సంక్రాంతి 7th Jan రిలీజ్ చేద్దాం అనుకున్నారు 2022. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మార్చిలో రిలీజ్ చేయడం జరిగింది 2022. సో ఇలా రిలీజ్ డేట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతుంటాయి. ఆయన ఇంత షార్ట్ స్పాన్లో రాడే, ఆయన ఇంత స్పీడ్గా సినిమా తీయరే అనే వాళ్ళందరికీ ఇది ఎందుకో ఒక ఆన్సరబుల్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనకి ఎదురైన ఏకైక కాన్సిక్వెన్స్ ఆర్ఆర్ఆర్ టైంలో మనకి ఎదురైన ఏకైక కాన్సిక్వెన్స్ వచ్చేసి కోవిడ్. ఆ కోవిడ్ అనేది రాకపోయి అంటే ఆ సినిమా ఎప్పుడో 2021 or 2020లోనే వచ్చేసేది. ఎందుకంటే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2017 ఎండింగ్ 2018 టైంలోనే స్టార్ట్ అయ్యాయి. ఆయనకి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఇంత దూరం తీసుకెళ్తుందంటే మనకి జనరల్గా వచ్చిన ఇష్యూస్ వల్లే, కోవిడ్ కానీ లేకపోతే ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే కనిపించాయో దానివల్ల తప్ప ఆయన యొక్క ఫిలిం మేకింగ్ టైం అనేది కంప్లీట్గా 1 to 2 years స్పాన్లోనే ఆయన తీయగలుగుతారు. అదైతే నాకు 100% నమ్మకం ఉంది. వై? బికాస్ బాహుబలి చూసుకున్న ఒక పెద్ద ఈవెంట్ ఫిలిం కాబట్టి బాహుబలి 2 partsలో తీస్తున్నారు కాబట్టి సైమల్టేనియస్గా సెకండ్ పార్ట్ అనేది 50% షూట్ స్టార్ట్ చేసి అయిపోగొట్టిన తర్వాతే part 1 చేశారు. సో దానివల్ల ఎక్స్టెండ్ ఆఫ్ టైం అయ్యి 2015లో రిలీజ్ అయింది. కానీ దానికి 2017లో ఈ సినిమా చెప్పిన టైంకే 2017లో April 28th రిలీజ్ చేస్తారు. అది కూడా సో ఈసారి కూడా వారణాసి ఎందుకో గురి తప్పదు. అండ్ ప్రీవియస్గా ఆయన ఇంటర్వ్యూల్లో మనం చూసుకున్న 2010, 2011 ఆయన ఇంటర్వ్యూస్లో మనం చూసుకుంటే ఆనెస్ట్లీ ఆయన చెప్పిన ఒక్క థింగ్ ఏంటంటే నాకు ఇప్పటికీ అప్పట్లో ఆయన చెప్పిన నాకు బాగా అనిపించిన మాట ఏంటంటే చాలామంది స్టార్స్తో చేస్తున్నాను అండ్ ఐ రియల్లీ లవ్ టు డూ వర్క్ విత్ దెమ్, ప్రభాస్ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ నాకు మటుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఒక్క సినిమా చేయాలని ఉందని ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. సో అలా ఆయన అప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఇంత పెద్ద అవైటెడ్ మూవీ అండ్ హిస్ ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఫైనల్లీ ఒక సినిమా వస్తుంది. అండ్ ఆ టైటిల్ కూడా ఎంత క్యాచీగా, ఎంత డివైన్గా, ఎంత హెవెన్లీగా ఉందంటే వారణాసి అని పెట్టడంతో కంప్లీట్గా అటెన్షన్ అనేది గ్రాప్ చేశారు. అండ్ ఆయన గ్లిమ్స్లో డిస్కస్ చేసిన వరల్డ్స్లో మనకి చూపించిన ఏదైతే రాముడి పోస్టర్ ఏదైతే చూపించారో మహేష్ బాబు గారు రాముడి పాత్రలో ఎలా ఉంటారు ఏంటి అనేది ఇంకా ఎగ్జైటింగ్ని క్రియేట్ చేస్తుంది. సో 7th April ఒక పెద్ద డేట్ అనుకోవచ్చు. నిజంగా ఈయన చెప్పిన టైంకే సినిమా వస్తే ఫర్ షూర్ చెప్తున్నా రాజమౌళి గారి మీద ఇప్పటి వరకు ఉన్న ఆ ఏకైక రిమార్క్ 1 to 2 yearsలో ఆయన సినిమా చేయలేరు,
3 to 4 years పడుతుందని ప్రతి ఒక్కళ్ళ నోరు ఈసారి మూసుకోవాల్సిందే. సో ఈ సినిమా ఇప్పుడైతే ఆ రిలీజ్ డేట్ అనేది కాశీ స్ట్రీట్స్లో ట్రెండ్ అవుతుంది. ఇంకా మనం ఫ్యూచర్లో హైదరాబాద్ హోర్డింగ్స్ లైక్ నెక్లెస్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. వై? బికాస్ హీఈస్ సూపర్ స్టార్ ఇన్ ఫస్ట్ టాలీవుడ్లో కాబట్టి మన మహేష్ బాబు గారి సినిమా అండ్ రాజమౌళి గారి సినిమా ఇక్కడ హోర్డింగ్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినిమా కూడా కంపల్సరీగా 7th April వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ అందరిలోనూ ముగించడానికి రాజమౌళి గారు ఈజ్ ఆల్సో అగైన్ కమింగ్. అండ్ ఇది కూడా అంటున్నారు రాజమౌళి గారు ఈసారి దొరికేస్తారేమో అని. ఖచ్చితంగా చెప్తున్నాను, రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ అంత పెద్ద ఆస్పెక్ట్లో ఆల్మోస్ట్ 1300 crores ఒక సినిమా మీద, ఒక ఈవెంట్ ఫిలిం మీద వితౌట్ హ్యావింగ్ సీక్వెల్ పార్ట్ ఒకటే ఒక సినిమాలో 1300 కోట్లు పెడుతున్నారంటే అది విత్ న్యూ ప్రొడక్షన్ హౌస్. ఇది ఖచ్చితంగా నార్మల్ విషయం కాదు. సో ఇటువంటి సినిమా ఎక్కడ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనిల్ రావిపూడి గారు చెప్పినట్టు ఇది ఒక గొప్ప సంచలనం కాబోతుంది. సో మీరు కూడా వెయిట్ చేయండి. అండ్ 7th April సేవ్ ద డేట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వారణాసి. అండ్ ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది, చెప్పదలిచింది ఏం లేదు. అండ్ రాజమౌళి గారి ఎక్సలెన్స్కి, రాజమౌళి గారి డైరెక్షన్కి ఇంకో పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. సో ఇంకెన్నో హాట్ టాపిక్స్ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ మనం మాట్లాడదాం. సో దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.